ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. బీ కైండ్ and compassionate to one another, forgiving each other, just as in Christ God forgave you. Ephesians chapter 4 verse 32. ఈ రోజుకు గాను కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజున లేఖన భాగము ద్వారా మనకు చెప్తున్నాడు, మనము కరుణా హృదయులై దయగలిగి క్షమించే వ్యక్తులుగా ఉండాలి అని. దేవుడు మనల్ని ప్రతిరోజు ఏ విధంగా అయితే క్షమిస్తున్నాడో అదే విధంగా మనము కూడా క్షమించాలి అని. క్షమాపణ అనగానే మన యొక్క మైండ్లోకి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే వారి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడం, ఒక వ్యక్తి ముందుకు వెళ్ళి నన్ను క్షమించండి అయ్యా అని బ్రతిమాలుకోవడం అని. అయితే ఈ రోజున మనము గ్రహించాల్సింది ఏంటండి అంటే, అలా చెబితేనే క్షమాపణ కాదు. క్షమాపణ అనగా మనము వారి యొక్క తప్పులను, వారి పొరపాట్లను, వారి కార్యాలను మనం పట్టించుకోకుండా జీవించడమేనండి. యేసయ్య చెప్పారు, మనము ఈ లోకంలో అనేకమైన వ్యక్తులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో మనమంటే నచ్చని వారు ఉంటారు, మనమంటే కోపపడేవారు ఉంటారు, మనకు వ్యతిరేకంగా పనిచేసేవారు ఉంటారు, ఆ కారణంగా మనల్ని దూషించి బాధ పెట్టేవారు, ద్వేషించేవారు ఉంటారు, లేదా కావాలని టార్గెట్ చేసి మనల్ని ఎదగనివ్వకుండా చేసేవారు ఉంటారు. వారి అధికారాన్ని బట్టి, వారి ధనమును బట్టి, వారికున్న స్టేటస్ని బట్టి మనల్ని హేళన చేసేవారు ఉంటారు. ఎప్పుడు మన చుట్టూ మంచివారే ఉంటారు, అన్నీ మనకు అనుకూలంగానే ఉంటాయి అని అనుకోవద్దు. ప్రభు చెప్పినట్లు ఈ లోకమున జీవిస్తున్న మనం చాలా రకాల మనుషుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన జీవితాల్లోనే చూస్తే, మనం జాబ్ చేస్తున్న చోట మనల్ని ఎదగనివ్వకుండా చేయాలనుకునేవారు, వ్యాపారంలో మనల్ని పడవేయాలి అనుకునేవారు ఖచ్చితంగా ఉండి ఉంటారు. అది ఏ ప్రొఫెషన్ అయినా కానివ్వండి. అలాగే కుటుంబ జీవితంలో కూడా మనమంటే అసహించుకునేవారు ఉంటారు, మన ఎదుగుదలను నచ్చని వారు ఉంటారు. భార్యనే కావచ్చు, భర్తనే కావచ్చు, రక్త సంబంధికులే కావచ్చు, స్నేహితులే కావచ్చు. ఇలాంటి వాటిని బహుశా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటూనే ఉంటారండి. వారిని బట్టి మనము వ్యసనపడొద్దు, హృదయాన్ని పాడు చేసుకోవద్దు, కక్ష సాధింపు చర్యలు చేయొద్దు. జస్ట్ వారిని క్షమించడమే, ముందుకు సాగడమే. మనము దేవుడు చెప్పాడని, వాక్యం సెలవిచ్చిందని వెళ్ళి హృదయంలో కోపం ఉంచుకొని, ఈర్ష్య ఉంచుకొని, ప్రతీకారణ ధోరణి కలిగి మాటకి చెప్పడం కాదు, నిజంగా మనం క్షమించాలి. కొందరు ఒకరిని క్షమించి ఏదో పెద్ద గొప్ప ఘనకార్యం చేశారు అని అనుకుంటారు, కానీ దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞ మనకే మంచిది, మనకే ఉపయోగం. క్షమించబడే వ్యక్తి కంటే క్షమించే వ్యక్తి అన్ని విధాలుగా మేలులు పొందుకుంటాడు. అతను క్షమిస్తాడు గనుక హృదయములో ఎటువంటి చెడు ఆలోచన ఉండదు గనుక ఎటువంటి టెన్షన్ పెట్టుకోడు, ఆరోగ్యంగా జీవిస్తాడు. క్షమించే వ్యక్తి ఎదురుగా ఉన్న వారి తప్పులను జ్ఞాపకం చేసుకోడు గనుక తన గోల్స్ మీద ధ్యాస పెడతాడు. క్షమాపణ గుణము కలిగిన వ్యక్తి ఎదురుగా ఉన్న వారి మాటలను పట్టించుకోడు గనుక అక్కడ ఆగిపోడు. ఎవరేమి అనుకుంటే నాకెందుకులే అని తన మార్గములో, తన జాబులో, తన కుటుంబ జీవితంలో ముందుకు వెళుతూ వర్ధిల్లుతుంటాడు. వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనల్ని క్షమించిన రీతిగా మనము ఇతరులను క్షమించాలి. దేవుడే గనుక మనల్ని క్షమించను అని అన్నాడు అనుకోండి, ఒక్క క్షణం కూడా ఈ లోకంలో జీవించలేము. ఏదో ఒక సందర్భంలో మనము తప్పు చేస్తూనే ఉంటాం. ఒక మాటలో క్షమించడం అంటే పట్టించుకోకుండా ముందుకు సాగడమేనండి. క్షమాపణ గుణం కలిగి ఉండడం మనకే క్షేమం. యోసేపు జీవితంలో మనం చూస్తే, తనను గుంటలో పడేసిన అన్నలను క్షమించాడు, తనపై నేరం మోపిన పోతిఫర్ భార్యని క్షమించాడు. అతను జైల్లో ఉన్నప్పుడు సహాయం చేసిన వ్యక్తి అతన్ని మర్చిపోతే తనని క్షమించాడు. ఇలా క్షమించుకుంటూ ముందుకు వెళ్ళాడు గనుకే చివరికి ప్రధానమంత్రిగా, దేశాధినేతగా ఎదిగాడండి. ఈ రోజున నీ జీవితంలో కూడా, నీ ఉద్యోగ స్థలములోనో, వ్యాపార స్థలములోనో, పరిచర్యలోనో, కుటుంబ జీవితంలోనో ఇలా ఎక్కడో ఒక చోట నీకు వ్యతిరేకులు ఉండొచ్చు.
ఉంటారు కూడా. అయితే వారి పనులు, వారి క్రియలను బట్టి ఆలోచిస్తూ ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా అన్నారు, నేనేం తప్పు చేయలేదు కదా అని హృదయాన్ని పాడు చేసుకుంటూ ఉన్న చోటే ఉండిపోకు. వారిని క్షమించి ముందుకు సాగు. నీవు క్షమించావని వారికి చెప్పనవసరం లేదు. ఇంకోసారి వారు నీకు ఎదురైనప్పుడు నవ్వుతూ పలకరించి మాట్లాడు. హృదయంలో ఏమి పెట్టుకోకుండా, ఇంకో నెగిటివ్ ఆలోచన లేకుండా వారితో మాట్లాడు. అదే నీ క్షమాపణ గుణం. అదే నీ విజయానికి, నీ అభివృద్ధికి తొలిమెట్టు. అదే నిన్ను ఇంకా దేవునికి దగ్గరగా చేస్తుంది. ఆనందంగా, సంతోషంగా, ఎటువంటి టెన్షన్స్ లేకుండా శాంతికరమైన జీవితాన్ని ఇస్తుంది. కనుక వాక్యం సెలవిచ్చినట్లు క్రీస్తును బట్టి ఇతరులను క్షమిస్తూ దయ కలిగి జీవించుదాం. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, జీవం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఎన్నడును విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవా, మీకు స్తోత్రములు. అవును ప్రభా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి అనే వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బలపరిచినందుకు స్తోత్రములు. అవును ప్రభా, అయా క్రియలను, మేము చేసిన తప్పులను మన్నించి మమ్మల్ని క్షమించే దేవుడు అని అయా అదేవిధంగా జాలి హృదయం కలిగి ఉండాలని ప్రభువా ఈ రోజున తండ్రి వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచండి. అనారోగ్య సమస్యలను యేసు నామములో కొట్టివేయండి అయా. మరి తండ్రి అయా కోలుకోలేనటువంటి స్థితిలో, కృంగిపోతున్న స్థితిలో, అయా వచ్చిన రోగమును బట్టి దిగులు చెందుతుండగా నా తండ్రి అయా స్వస్థపరిచే దేవుడవు, యెహోవా రాఫావైన దేవుడవు తండ్రి, మీరే వారిని స్వస్థపరిచి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం. కుటుంబ సమస్యలు, కుటుంబంలోని కలహాలు, వీటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచండి అయ్యా. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అన్యోన్య దాంపత్యము గలవారిగా అయ్యా వారిని తండ్రి మీరు నిలవబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి. వివాహాల విషయంలో తండ్రి మీ చిత్తమును బిడ్డలకు బయలుపరచండి. సాటి అయిన సహకారాన్ని మీరే వారికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయా గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా ఎందరో బిడ్డలు మరి ప్రభ గర్భసంచి సమస్యలతో ఉంటుండగా సమస్యను గద్దించండి నా తండ్రి. అయా మీరే వారికి తండ్రి సంతానమును కలగజేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువ. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా ప్రభ ఈ రోజున నా తండ్రి అయా జాబు లేక బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి నా తండ్రి. అయా వారి యొక్క తండ్రి ప్రార్థనను ఆలకించండి, వారి ప్రయత్నాన్ని సఫలం చేయండి నా తండ్రి. అయా భూతగాథ సమస్యలన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి అయా. మీరే బిడ్డల పక్షాన న్యాయము తీర్చండి. కోర్టు సమస్యల నుంచి యేసు నామములో బిడ్డలకు విడుదల దయచేయండి. రైతులను దీవించండి అయ్యా. వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి సహాయం దయచేయండి అయా. ఎటువంటి నష్టాలు వారికి రాకుండా తండ్రి మీ యొక్క కృప, మీ యొక్క కనికరము చేత వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే భాగ్యము బిడ్డలకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా మీ పరిచర్య చేస్తున్న దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచని మిషనరీస్ని దీవించండి. మీకు మహిమకరంగా వారి పరిచర్య ఉండటానికి సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువ. అదేవిధంగా నా తండ్రి దేశాన్ని అధికారులు దీవించండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచండి. దేశాన్ని ఎలా పాలించాలో, ఎలా నడిపించాలో తండ్రి మీరే తగిన జ్ఞానాన్ని వారికి ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. మరి తండ్రి అదేవిధంగా నా ప్రభా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణం అంతటిని సుఖముగాను సౌఖ్యముగాను జరుగునట్లుగా కృప చూపించండి. అదేవిధంగా నా తండ్రి ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి నా ప్రభువా. అయా మరి తండ్రి ఎటువంటి ఆపరేషన్స్ బిడ్డలకైనా ప్రభా సంపూర్ణ ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని అయా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని అయా. వారిని ఇంకా తండ్రి బలపరిచి ధైర్యపరచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యలతో విరిగి నలిగిన హృదయముతో అయా గుండె చెదిరిన స్థితిలో బిడ్డలు ఉంటుండగా వారిని లేవనెత్తండి. తల్లివై తండ్రివై వారిని
వారిని ఆదరించండి, బలపరచండి, వారి కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన ఉన్నతుడైన నజరేడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మా యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్సులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.